శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్నటువంటి 50 మంది సభ్యులకు నా యొక్క నమస్కారములు. కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ మానసికంగా భయాందోళనలకు గురవుతున్న మన అందరినీ అభౌతికంగా ఆశీర్వదించి మనందరికీ మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించడానికి విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ఉండ్రాలిషా స్వామి వారికి శతకోటి వందనములు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందవలసినదిగా విజ్ఞప్తి. నవంబర్ 24వ తేదీ మంగళవారం స్వామి తూర్పుగోదావరి జిల్లాలో జయతిమ్మాపురం, గోకవరం, కోరుకొండ, కట్టమూరు, పులిమేరు, తూర్పుపాకల, కాండ్రకోట, గోరింట, సూరంపాలెం, తాళ్ళూరు గ్రామాల్లో స్వామి యొక్క అనుగ్రహ భాషణ ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. 2020 కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామి 239 గ్రామాలు సందర్శించి వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా వేలాది మంది శిష్యుల్ని తరింపచేసేటువంటి మహాపుణ్యకాలం. ఈ అంతర్జాల పర్యటన ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి
భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి ఏకమాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల సభా సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. జీవరహస్యమీశ్వరుని జేరెడు త్రోవలు మోసివేసి దుర్భావ పరంపరంబైన వామపదంబులు జుపుచున్న ఈ వేవెలుంగొక్క రాక్షసి ప్రవీణుల సైతము మోసగించి మైకావని బెట్టి కన్నులకు గంతలు కట్టెను సీళ్ళు వేయుచున్. మనస్సును ఆవరించిన మహామాయ ఈశ్వరుని చేరే త్రోవలన్నింటినీ ఎప్పటికప్పుడు మూసేస్తోంది. దుర్భావ పరంపరలలో కొట్టుకుపోతున్నాం, భ్రష్టాచారాలను అనుసరిస్తున్నాం. అందువలనని ఎంతటి మహాయోగులనైనా ఈ మాయ మోసం చేసేస్తోంది, కళ్ళకు గంతలు కట్టేస్తోంది. ఇది విశ్వ విజ్ఞానం. విశ్వం రూపంలో కనిపిస్తున్న అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానం. దీన్ని అందుకోగలిగిన వారు మాన్యులు, అందుకోలేని వారు సామాన్యులు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 548 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమ్రాలిషా స్వామి సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించడమే కాకుండా మానవత్వమే మతము, మానవ సేవయే మాధవ సేవ అని ప్రబోధిస్తున్నటువంటి మహానుభావులు. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. కార్తీక మాసం 2020వ సంవత్సరం నవంబరు 24వ తేదీ స్వామి
ప్రత్యక్షంగా మన యొక్క గ్రామాల్లో పర్యటించలేకపోయినా పరోక్షంగా అంతర్జాలం ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా స్వామి యొక్క వాక్ సందేశాన్ని పొంది తరించేటువంటి మహద్భాగ్యాన్ని మన గ్రామాల్లో జే తిమ్మాపురం, గోకవరం, కోరుకొండ, కట్టమూరు, పులిమేరు, తూర్పుపాకల, కాండ్రకోట, గోరింట, సూరంపాలెం, తాళ్ళూరు గ్రామాల్లోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, కుటుంబ సభ్యులకు, సభ్యతలకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. ధర్మము, తత్వము ఈ రెండు మన యొక్క దైనందిన జీవన విధానంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు, ఆశయాలు. ధర్మం మన యొక్క జీవన విధానాన్ని దశ దిశ నిర్దేశిస్తూ ఆచార వ్యవహారాలతో ఆయా మత ధర్మ స్వరూపాల్లో ఉండేటువంటి ఆయా అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, యోగులు, జ్ఞానులు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ధర్మ మార్గంగా ఆచార వ్యవహారాల రూపంలో మనం ఆచరిస్తూ మనుగడ సాగిస్తున్నాం. ప్రతి మతంలో ఉండేటువంటి ధర్మం మంచిని బోధిస్తూ చెడును తొలగించుకునేటువంటి మార్గాన్ని తెలియజేస్తూ మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగింపజేస్తున్నాయి. మనలో ఉండేటువంటి సత్పురుష లక్షణాలను వృద్ధి తరింపజేసేటువంటి మార్గంగా ధర్మం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ ధర్మాన్ని శాసించి తరింపజేసేటువంటి స్థితియే ఆధ్యాత్మికత. అంచేత ఆధ్యాత్మికత అనేటువంటిది ఈనాడు లోపించినట్లయితే ధర్మం అధర్మంగా మారిపోతుంది. అంచేత మనం చూస్తున్నాం, ప్రతిరోజు దైనందిన జీవన విధానంలో ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి, అగాధాలు వస్తున్నాయి, నష్టాలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాటినన్నిటినీ అధిగమించడానికి, అవగాహన చేసుకోవడానికి, అవరోధాలు తొలగించుకోవడానికి మన మనసుకు ఒక శక్తి కావాలి. ఆ ధైర్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి, అధర్మాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి. ఆ శక్తి మనస్సుకు పొందగలిగినప్పుడు అది మనోశక్తి అని చెప్పుకోవచ్చు మనం. ఆ మనోశక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనలో ఏర్పడుతుంది. అంచేత శక్తి అన్నప్పుడు మనకు పదార్థము శక్తి మిశ్రితమైనటువంటిదే, పదార్థ శక్తి మిశ్రితమైనటువంటిదే అణువు అని చెప్పి మనం విశ్లేషించుకుంటాం. అంటే అణువు అన్నప్పుడు ఆ పదార్థంలో శక్తి దాగి ఉన్నది. ఆ శక్తి పదార్థ రూపంలో ఉన్నటువంటి విషయం మనకు తెలియబడటం లేదు. అందుకే మనం ఏం చేశారు, మన శాస్త్రవేత్తలు పదార్థాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు ఆ అణు పదార్థం నుండి ఒక అద్భుతమైనటువంటి శక్తి మానవాళికి గుర్తింపజేయగలిగేటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం మనం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ఆ యొక్క అణువులో ఉండేటువంటి శక్తిని. అదేవిధంగా మనం జీవ పదార్థంలో ఉండేటువంటి శక్తిని విచ్ఛేదనం చేయగలిగినప్పుడు ఆ జీవ పదార్థంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం తెలియబడేటువంటి అవకాశం ఉంది. అంటే భౌతికవాదంలో పదార్థాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు శక్తి ఎలా వెలువడుతుంది అనేటువంటి శాస్త్రీయ పరిశోధనలు, శాస్త్రీయ సాధనాలు, శాస్త్రీయ పరికరాల ద్వారా ఆ శక్తిని కొలవగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. మరి జీవ పదార్థం విచ్ఛేదనం చేసినప్పుడు వెలువడేటువంటి శక్తి ఏ విధంగా ఉంటుంది, ఎంత స్థాయిలో ఉంటుంది అనేది మనం ఊహించలేనటువంటిది, మనం కొలవలేనటువంటిది. వాటి కొలిచేటువంటి పరికరాలు మన దగ్గర ఎక్కడా లేవు మానవాళికి. మరి అటువంటి జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేసేటువంటి శక్తి దేని ద్వారా మనం పొందవచ్చు అన్నప్పుడు త్రయీ సాధన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన ద్వారా ఈ యొక్క జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు ఆ అద్భుతమైనటువంటి శక్తి మనకు తెలియబడుతుంది. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఈ 3 సాధనల యొక్క కలయికే త్రయీ సాధన. అదొక అద్భుతమైనటువంటి శక్తి. ఆ శక్తి జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేయగలిగి తద్వారా అద్భుతమైనటువంటి కొన్ని వందల వేల రెట్లు
ఆ శక్తి వెలువడి అది మహా తేజస్సుగా తెలియబడుతుంది. ఆ మహా తేజస్సు అనేటువంటి స్వరూపమే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపమే నేను అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. అంచేత మన వేదవాంగ్మయంలో అహం బ్రహ్మస్మి అని చెప్పబడుతుంది. నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నాం. అంటే నేను బ్రహ్మస్వరూపం అన్నప్పుడు ఆ మహా తేజస్సు నేననేటువంటి స్వరూపంగా ఉంది. ఆ నేననేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి మహా తేజస్సు ఓంకార రూపమైనటువంటి ధ్వనిగా తెలియబడుతుంది. కాబట్టి నేను అనేటువంటిది ఎలా ఉంది? ఓంకార రూపమైనటువంటి ధ్వనితో కూడినటువంటి మహా తేజస్సుగా మనలో నిండి ఉన్నది. కాబట్టి నేను అనేటువంటి విషయం గురించి మానవుడు అన్వేషణ చేస్తున్నాడు. ఆ నేను అనేటువంటి స్వరూపం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా లభ్యం కాబడుతుంది అనేటువంటి అన్వేషణలో మనం పారసీక తాత్వికులు ఆ భగవంతుడిని అన్వేషిస్తూ ఆయన ఒక ప్రశ్న ఆయన యొక్క మనోస్వరూపంలో ఉత్పన్నమై ఆ ప్రశ్న రూపంలో తెలియజేసినటువంటి విషయము, ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడ కేగుటకవునో ఎవ్వరి నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు అక్కడ దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ ఫక్కిని జీవయాత్రకై వచ్చుచు బొవుచు నుంటి మెంతయున్. అంటే ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఈ జీవన యాత్రలో ఈ ధాత్రి యందు ఈ భూమి యందు మన యొక్క పాత్ర ఏంటి, ఈ యొక్క పాత్రను పూర్తి చేయడానికి కావలసినటువంటి సాధనాలు ఎక్కడ లభ్యం కాబడతాయి, ఈ సాధనాలను అనుసరించి మనం ఎక్కడ చేరవలసి ఉంది అనేటువంటి మనో విశ్లేషణలో ఆ పారసీక తత్వవేత్త ఉమర్ఖయం అనేటువంటి ఆ యొక్క తత్వవేత్త తను ప్రశ్నించుకుని తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి తాను ఏ విధంగా పొందగలను అనేటువంటి ఒక మనోరూపమైనటువంటి విశ్లేషణ రూపంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తాను ఆ యొక్క శారీరక తత్వం, మానసిక తత్వం దాటి ఆవలిగా ఉన్నటువంటి ఆత్మతత్వంలో ప్రవేశించి ఆ ఆత్మతత్వంలో దాగి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శింపజేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. అంచేత ఈ యొక్క విషయం, ఈ యొక్క ప్రయాణం ఎలా ఉంది, మన యొక్క వేదాల రూపంలో అన్వయించుకున్నట్లయితే తత్వం అసి, అది నీవు అయితివి. అంటే తనలో ఏ తత్వం ఉంది, తనలో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉంది అని తనకు తానుగా తను ప్రశ్నించుకున్నటువంటి తత్వమసి అనేటువంటి స్వరూపంగా అది ఎక్కడ అన్వేషణ రూపంలో ప్రయాణం చేసినప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళినట్లయితే ఏది లభ్యం కాబడుతుంది అన్నప్పుడు అది ఆత్మస్వరూపం వరకు చేరే వరకు అన్వేషణ సాగించగలిగినట్లయితే అక్కడ అయమాత్మ అనేటువంటి స్వరూపం తెలియబడుతుంది. అది ఆత్మస్వరూపంగా ఉంది, ఆ శక్తి ఆత్మస్వరూపంగా ఉంది. ఆ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి శక్తి ఏ విధంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపంగా తెలియబడేటువంటి అవకాశం ఉంది. అంచేత జ్ఞానము చేత బ్రహ్మ స్వరూపం తెలియబడుతుంది అనేటువంటి విషయం ఆత్మ స్వరూపం యొక్క విధానంలో జ్ఞానము చేత పరిపక్వత ఏర్పడుతుంది. అంచేత ఆత్మజ్ఞాని అని చెప్పబడింది. అంచేత గీతలో కూడా నజాయతే మ్రియతేవ కదాచిన్నాయం భూత్వా భవితావ న భూయ అజో నిత్యో శాశ్వతో యం పురాణో నాణ్యతే అన్యమానే శరీరే అని చెప్తున్నారు గీతాచార్యులు. అంటే శరీరం అనేటువంటిది అనిత్యము, ఆత్మ అనేటువంటిది శాశ్వతము. ఎలా అండి ఆత్మ శాశ్వతము, శరీరం ఏ విధంగా అనిత్యం అండి? మరి శాతత్వంలో రెండు శాశ్వతము అని చెప్పబడుతున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ రెండు శాశ్వతం అని చెప్పబడుతుంది. ఇక్కడ మన భగవద్గీతలో ఉన్నటువంటి విషయం శరీరం అనిత్యం, ఆత్మ శాశ్వతము అనేటువంటి విశ్లేషణ. ఈ రెండు విశ్లేషణ రూపంలో మనకు దృష్టికి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించుకోవాల్సింది, ఆత్మ అనేటువంటి స్వరూపం ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చితేమో ఎక్కడ కేగుటవునో అని ఉమర్ ఖయాం తాత్వికుడు ప్రశ్నించుకున్నట్లు ఆ ఆత్మ అనేటువంటి స్వరూపం ఆ మహా తేజస్సులో విడివడినటువంటి ఓంకార రూపమైనటువంటి ధ్వని, అది నేను అనేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి ఓంకార రూపమైనటువంటి ధ్వని ఆ మహా తేజస్సు నుండి విడివడి అది సృష్టిగా మారి పంచభూతాలుగా మారి 84 లక్షల జీవరాశులుగా పరిణామం చెంది చిట్ట చివరిగా ఆ మహా తేజస్సు
నేను అనేటువంటి ఓంకార రూపమైనటువంటి ధ్వనిగా ఆత్మస్వరూపంగా ఈ యొక్క మానవ జీవరాశుల యొక్క అంత్య పరిణామంలో 84 లక్షల జీవరాశుల అనంతరం ఈ యొక్క జీవాత్మ ఈ యొక్క జీవుల్లో ఆ యొక్క ఓంకార రూపమైనటువంటి ఆత్మ ప్రవేశించింది. అంటే జీవాత్మ అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆ జీవాత్మ మనలో ఉండేటువంటి జీవాత్మ ఓంకార స్వరూపమైనటువంటి మహా తేజస్సుగా నిండి ఉన్నది. అదే పరమాత్మ స్వరూపం అని మనం ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. అంచేది ఆ పరమాత్మ అనేటువంటి ఓంకార రూపమైనటువంటి మహా తేజస్సుగా ఉండేటువంటి నేననేటువంటి ధ్వని ఈ యొక్క జీవాత్మలో నిండి ఉన్నది. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది 84 లక్షల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి ఆయా దేహాలు ఆయా రూపాలు ఆశ్రయించి ఆయా దేహాల్లో ఆయా కార్యకలాపాలు సాగించి 84 లక్షల జీవరాశుల అనంతరం ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలోకి ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది ఇది మానవ జన్మలోకి అని ప్రశ్నించుకున్నప్పుడు, ఇది తాను ఆశించినటువంటి తన గమ్యస్థానం, తన జన్మస్థానానికి తిరిగి వెళ్ళిపోవాలి, అందులో కలిసిపోవాలి అనేటువంటి లక్ష్యం చేత అది ఆ యొక్క తన వచ్చినటువంటి ఆ యొక్క జన్మస్థానాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆయా దేహ రూపాలు అనంతరం ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఉంది. ఆ మానవ జన్మకు ఒక సృష్టికర్త మేధాశక్తిని ప్రసాదించాడు. ఆ మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. ఆ జ్ఞానము చేత ఈ 84 లక్షల జీవరాశుల్లో వచ్చినటువంటి ఈ మాలిన్యాన్ని, జాడ్యాన్ని తొలగించుకొని ఉత్కృష్టమైనటువంటి జ్ఞానశక్తిగా పరిణామం చెందేటువంటి అవకాశాన్ని తరించవచ్చు అనేటువంటి విధానం చేత ఆత్మ ఈ యొక్క ఈ మానవ రూపంగా ఉండేటువంటి జీవంలో ప్రవేశించి జీవాత్మగా తెలియబడి అది ప్రజ్ఞానం బ్రహ్మగా పరిణామం చెందినప్పుడు అయమాత్మ అనేటువంటి స్థాయి నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయిగా ప్రయాణం చేసి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయి నుండి అది అహం బ్రహ్మస్మి అనేటువంటి నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అనేటువంటి స్వరూపంగా పరిణామం చెంది తిరిగి తన ఆ జన్మస్థానమైనటువంటి ఆ మహా తేజస్సులో ఆ విరాట్ రూపంలో లీనం కాబడుతుంది. అంటే తాను వచ్చినటువంటి ప్రదేశం ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి తిరిగి తాను చేరుకోగలిగేటువంటి స్థితియే మోక్షము, ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి ముక్తిని పొంది తరింప చేసుకోవడానికి ఈ యొక్క ఆత్మ అనేక దేహాలు, అనేక రూపాలు పొంది ఇది చిట్ట చివరిగా ఈ యొక్క మానవ జన్మలో ఉండేటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఆ జ్ఞానశక్తిని పొంది తరింప చేసుకోవడం ద్వారా ఆ మాలిన్యాలు తొలగించుకోగలిగింది, ఆ జాడ్యం తొలగింపబడింది. అప్పుడు అది పరిశుద్ధమైనటువంటి ఆత్మ జ్ఞానిగా పరిణామం చెందడం జరిగింది. అంటే ఆత్మ అటువంటి ఆత్మ అనేటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ శాశ్వతము. ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానముతో కూడినటువంటి ఆత్మ ఆశ్రయించి ఉన్నటువంటి దేహము కూడా శాశ్వతము. అంటే ఎక్కడ ఈ దేహం శాశ్వతం కాబడింది అన్నప్పుడు మానవ జన్మలో ఉన్నటువంటి ఆ దేహం యొక్క స్వరూపం ఈ జ్ఞానము చేత పరిణామం చెందినప్పుడు ఆ యొక్క ఆత్మ ఈ యొక్క దేహము రెండు శాశ్వతం కాబడుచున్నాయి అనేటువంటి విషయం తెలియబడుతుంది. అంటే జీవదేహ సహితమైనటువంటి ముముక్షత్వం అనేటువంటిది పొంది తరించేటువంటి అవకాశం మానవ జన్మలోనే ఈ యొక్క 84 లక్షల జీవరాశుల అనంతరం ఆ ఆత్మకు తరించేటువంటి అవకాశం నిర్దేశింపబడి ఉన్నందున ఆ యొక్క నజాయితే మ్రియతే అనేటువంటి విషయంలో శరీరం అనేటువంటిది అనేక రూపాలు ధరించి చివరిగా ఆ యొక్క మానవ రూపంగా ఉండేటువంటి దేహాన్ని పొంది ఆ దేహం ఆ యొక్క ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానము చేత మిళితమైనప్పుడు జ్ఞాన దేహ సహితమైనటువంటి ఆత్మ స్వరూపమైనటువంటి మహా తేజస్సుగా ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుతో మిళితం కాబడి ముక్తి ముముక్షత్వం అనే విషయంగా మారిపోతుంది. ఆ స్థితికి పొంది తరింప చేసుకోవడానికే మనకు ఒక మార్గం అది యొక్క జ్ఞానం అనేటువంటి స్వరూపంతో తెలియబడుతుంది. అంచేత మనకి తత్వం అనేటువంటి స్థాయి నుండి తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి అది ఆత్మస్వరూపంలో నిండి ఉన్నది. ఆ ఆత్మస్వరూపంలో నిండి ఉన్నటువంటి స్వరూపం పరమాత్మ యొక్క తేజస్సు. ఆ పరమాత్మ యొక్క తేజస్సే తనలో ఉండేటువంటి ఆ నేను అనేటువంటి ధ్వని. ఆ నేననేటువంటి ధ్వని
ఓంకార రూపంగా నిండి ఉన్నది. ఆ ఓంకార రూపమైనటువంటి ధ్వని భౌతికవాదానికి వచ్చేసరికి అది శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటి రూపాలుగా విస్తరింపబడి ఉంది. అది ఓంకార రూపంలో అకారము, ఉకారము, మకారము అనేటువంటి 3 రూపముల యొక్క కలయిక. అంటే అకారము శరీరం, మకారము మనస్సు, ఉకారము ఆత్మ. అంటే 3 రూపాలుగా తెలియబడుతుంది. మానవాకారము, భౌతికంగా మానవాకారం అనుకుంటున్నాం. అంతర్లీనమైనటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తి యొక్క స్వరూపంలో అది ఓంకార రూపమైనటువంటి నేను అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. ఆ విధంగా నేననేటువంటి స్వరూపాన్ని జీవదేహ సహితమైనటువంటి విధానంలో పరిణామం చెందినప్పుడే ఆ ముముక్షత్వం అనేటువంటిది పొంది తరించేటువంటి అవకాశం ఉంది. మరొక విశ్లేషణ మనం తీసుకున్నట్లయితే, జగము మిథ్య అని కొందరు చాటుచుందురు, బ్రహ్మ మిథ్య అని కొందరు పలుకుచుందురు, ఇరువురు మిథ్యావాదులే ఈ జగాన్న, ఏదియు మిథ్య కాదు నిన్ను నీవు ఎరింగి ఉన్నా అని చెప్తున్నారు తత్వవేత్త. మనం ఏమనుకుంటాం, జగత్తు మిథ్య, బ్రహ్మ మిథ్య అని కొందరు పలికేటువంటి విషయాలు. జగత్తు మిథ్య, బ్రహ్మ లేడు, బ్రహ్మ మిథ్య, జగత్తు లేదు అనేటువంటి విషయంలో మనం విశ్లేషించుకున్నట్లయితే, జగత్తును ఆశ్రయించి బ్రహ్మస్వరూపం ఉంది, బ్రహ్మస్వరూపాన్ని ఆశ్రయించి జగత్తు నిండి ఉన్నది. అంటే ఈ జగత్తులో ఆ బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది, ఆ బ్రహ్మస్వరూపంలో ఈ జగత్తు నిండి ఉన్నది అనేటువంటి విషయం మనం తెలియబడాలి అన్నట్లయితే, మనలో జీవదేహ సహితమైనటువంటి విధానం ముక్తికి మార్గదర్శకంగా ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగా ఈ జగత్తులో బ్రహ్మ అనేటువంటి స్వరూపం నిండి ఉన్నది, ఆ బ్రహ్మ అనేటువంటి స్వరూపం ఈ జగత్తుగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలిగినట్లయితే, ఆ సర్వంతర్యామి అనేటువంటి భగవత్ స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ ఒక్కటే నేను అనేటువంటి స్వరూపంగా తనలో పరమాత్మగా జీవాత్మలో నిండి ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి మనకు తెలియనటువంటి విషయం పరమాత్మ అనుకుంటున్నాం, తెలియబడేటువంటి విషయంగా ఉన్నటువంటిది జీవాత్మ. అంటే జీవాత్మ భౌతికవాదానికి దగ్గరగా ఉంది, పరమాత్మ అనేటువంటి అభౌతికవాదానికి దూరంగా కనిపించేటువంటి విషయంగా తెలియబడుతుంది. అంచేత అభౌతికవాదం నుండి భౌతికవాదానికి రాగలిగినప్పుడే మనం ఆ భగవత్ స్వరూపాన్ని మనం దర్శించవచ్చు. మరి శాస్త్రవేత్తలు భగవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏ రూపంగా ఉన్నాడు, మరి ఇన్ని గోళాలు తిరిగాం, ఇన్ని గ్రహాలకి ఆ యొక్క రకరకాలైనటువంటి ఆ యొక్క శాస్త్ర పరికరాలను ఉపయోగిస్తూ భగవంతుడి యొక్క అన్వేషణ రూపంలో అనేక రకాలైన పరిశోధనలు చేస్తున్నారు. మరి ఆ పరిశోధనలో కొద్ది కాలం క్రితం తెలియబడినటువంటి విషయం, ప్రోటాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు వెలువడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, అది జీవాణువు యొక్క స్వరూపంగా తెలియబడింది. అంటే ఆ జీవాణువు యొక్క స్వరూపం ఎక్కడిది అన్నప్పుడు దాన్ని దైవాణువు అని చెప్పి వారు చిత్రించడం జరిగింది. అంటే దైవాణువు అనేటువంటి స్వరూపం ఇక్కడ మనం విశ్లేషించుకున్నట్లయితే, ఆ విరాట్టు నుండి ఆనాడు తిగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అందగా, విరాట్ రూపం నుండి ఏదైతే మహా తేజస్సు ఓంకార రూపమైనటువంటి ధ్వనితో విడిపోయిందో, ఆ విడిపోయినటువంటి అణువే దైవాణువు. ఆ దైవాణువు ఈ సృష్టి అంతా వ్యాపింపబడి, ఆ దైవాణువు యొక్క స్వరూపం పంచభూతాలుగా మారి, ఆ పంచభూతాలుగా మారినటువంటి స్వరూపం పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తులుగా విస్తరింపబడి, అది మళ్ళీ జీవరాశిగా రూపాంతరం పొంది, ఆ జీవరాశిలో మళ్ళీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవరాశి నుండి ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి జీవరాశులుగా మార్పు చెంది, ఆ 84 లక్షల జీవరాశుల యొక్క పర్యంతం ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ఏర్పడి, ఆ మానవ జన్మలో ఈ యొక్క ఓంకార రూపమైనటువంటి నేను అనేటువంటి ఆ దైవాణువు విస్తరింపబడి అంతర్లీనంగా నిగూఢంగా ఉండి, భౌతికవాదానికి వచ్చేసరికి ఒక రూపం కనిపిస్తుంది, శరీర రూపంగా మనస్సు రూపంగా కనిపిస్తూ, లోపల ఆత్మ రూపంలో ఈ యొక్క దైవాణువు నిక్షిప్తమై ఉండి, ఆ దైవాణువు నిక్షిప్తమైనటువంటి దైవాణువు ఈ యొక్క జీవరూపంలో ఉండేటువంటి శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని శాసిస్తూ ఆదేశిస్తూ, అది భౌతిక రూపంలో మానవాకారంగా తెలియబడుతూ, అంతర్రూపంలో అది ఒక ఉత్కృష్టమైనటువంటి నేననేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. అంచేత దైవాణువు మనలో ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ నిర్ధారణ కాబడింది. ఆ యొక్క వేద వాంగ్మయంలో కూడా అహం బ్రహ్మస్మి
నేను బ్రహ్మస్వరూపిగా అయితేని అనేటువంటి విషయం మనలో ఉండేటువంటి దైవాణువు యొక్క స్వరూపం. కాబట్టి శాస్త్ర విజ్ఞానం పరంగా ఆనాటి కాలంలో గత కొద్ది సంవత్సరాల క్రితం మనం చదివే ఉంటాం. చాలా చోట్ల ఆ యొక్క దైవాణువు యొక్క విషయం గురించి ఎంతో అన్వేషణలో వారు ఈ యొక్క దైవాణువే ఈ సృష్టి నిర్మాణానికి కారణభూతమై జీవరాశి ఏర్పడింది అనేటువంటి విశ్లేషణ తీసుకురాగలిగారు. అంటే ఆ దైవాణువు అనేటువంటి ఆ స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపంగా మనలో జీవాత్మలో నిండి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మహా తేజస్సు. కాబట్టి ఆ విరాట్ రూపం యొక్క మహా తేజస్సు మనలో దైవాణువుగా నిక్షిప్తమై నిగూఢంగా ఉంది. అంచేది ఈ జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేస్తే ఆ యొక్క మహా తేజస్సు తెలియబడుతుంది. ఆ జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేసేటువంటి యంత్ర పరికరం ఏది, యంత్ర సాధన ఏది అన్నప్పుడు అది త్రయీ సాధన. అంటే త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. శరీర తత్వానికి మంత్రము ద్వారా, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా, ఆత్మతత్వానికి ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఈ త్రయీ సాధనకు అద్భుతమైనటువంటి శక్తి శరీరం, మనస్సు, ఆత్మల్లో ఒక విచ్ఛేదనాన్ని కలిగించినప్పుడు ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి మహా తేజస్సు ఆ విరాట్ రూపం యొక్క తేజస్సు. అదియే దైవాణువు, అదియే నేను అనేటువంటి బ్రహ్మస్వరూపం, అదియే అహం బ్రహ్మస్మి అనేటువంటి నిక్షిప్తమైనటువంటి మహా పదార్థం, ఆ మహా తేజస్సు. ఆ మహా తేజస్సుని మనం త్రయీ సాధన రూపంలో జీవ పదార్థ ఈ యొక్క విచ్ఛేదనం చేయగలిగినప్పుడు ఆ అద్భుతమైనటువంటి శక్తి మనకు తెలియబడుతుంది. అణువును విచ్ఛేదనం చేసినప్పుడు ఆ యొక్క అణువు నుండి ఒక అద్భుతమైనటువంటి శక్తి వెలువడినటువంటి విషయాన్ని మన శాస్త్రవేత్తలు కొలబద్ధమానంగా ఎంత శక్తి ఆ పదార్థం నుండి వెలువడుతుంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. మరి అదే విధంగా మనలో ఉండేటువంటి జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు మనలో నుండి ఎంత అమోఘమైనటువంటి శక్తి వెలువడుతుంది అనేటువంటి విషయాన్ని మనం కొలిచేటువంటి సాధన ఏది మన లేదు. కానీ విచ్ఛేదనం చేసేటువంటి శక్తి మనకు ఆ యొక్క త్రయీ సాధన ద్వారా పొందేటువంటి అవకాశం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంతే శరీర తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వం ఈ మూడు కూడా ఒక మహా తేజస్సుగా మారిపోతున్నాయి. అంటే ఈ శరీర పదార్థం శరీరం, మనస్సు అనేటువంటి జీవస్వరూపంగా ఉండేటువంటి పదార్థం ఒక ధ్యానం యొక్క స్థితి చేత అది ఒక మహా తేజస్సుగా మారిపోతుంది. అంచేత ఈ యొక్క రూపం ఏమైంది, మానవాకారం ఓంకారంగా మారిపోయింది. భౌతికంగా మానవాకారం ఉంది, ఆ మానవాకారం ఓంకారంగా మారిపోయింది. ఆ ఓంకారం నేను అనేటువంటి మహా తేజస్సుగా పరిణామం పొందింది. ఆ మహా తేజస్సు ఆ యొక్క ముముక్షత్వం అనేటువంటి స్వరూపంగా పరిణామం చెందింది. అటువంటి స్థితి పొంది తరింపజేసేటువంటి మార్గం ఈ త్రయీ సాధన ద్వారా మనం తరించవచ్చు. అంచేది ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం ఒక్క రోజులో ఒక క్షణంలో పొందలేం. అది నిత్యం మనం సాధన చేస్తూ, ప్రయాణం చేస్తూ శరీరాన్ని, మనస్సుని, ఆత్మని ఆ యొక్క బాటలో, ఆ యొక్క గమ్యంలో, ఆ యొక్క మార్గంలో పయనింపజేస్తే ఈ మూడు రూపాల శరీరతత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వాల యొక్క మూడిటి యొక్క కలయిక ఏకత్వ స్వరూపంగా మారిపోయినప్పుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి అది మహా తేజస్సు యొక్క స్వరూపంగా మిళితం కాబడినప్పుడు ఆ స్థితి నేను అనేటువంటి ధ్వనిగా మనకు తెలియబడుతుంది. ఆ స్థితికి పొంది తరింపజేసుకోవడానికి మనకు ఆ వేదాల్లో మనకి మొదటి వేదంలో తత్వంతో ప్రారంభించబడింది, రెండో వేదం వచ్చేసరికి ఆత్మస్వరూపంగా తెలియపరచబడింది, మూడో వేదంలో వచ్చేసరికి ప్రజ్ఞానం బ్రహ్మగా మార్చడం జరిగింది. అంటే జ్ఞానం చేత బ్రహ్మస్వరూపంగా మారేటువంటి మహా తేజస్సుగా తెలియపరచబడింది. తదుపరి అది ఎవరు అని చివరికి విశ్లేషించుకున్నట్లయితే నిగూఢంగా నీలో నిక్షిప్తమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమ తేజస్సు, మహా తేజస్సు నీవు, నేను అనేటువంటి ధ్వనిగా తెలియబడుతుంది అనేటువంటి విషయంగా నిర్ధారింపబడింది. అంటే తత్వమసి, తత్వం అసి, అది నీవు అనేటువంటి స్థానం నుండి ఎక్కడికి వచ్చాం మనం, నేను అనేటువంటి స్థానానికి మనం రాగలిగాం. కాబట్టి నీవు అనేటువంటి భౌతికమైనటువంటి స్థానం నుండి అభౌతికంగా ఉండేటువంటి నేనైనటువంటి స్వరూపంగా మారిపోయాం. భౌతికంగా ఉండేటువంటి మానవాకారం నుండి అభౌతికంగా ఉండేటువంటి ఓంకార రూపంగా మారిపోవడం జరిగింది. అదే నేను
అనేటువంటి విషయం. ఆ నేననేటువంటి విషయాన్ని తెలుసుకొని తరించగలిగినటువంటి జన్మ ఏ మానవ జన్మలో ఆ యొక్క స్వరూపం యొక్క శక్తి ప్రసరింపబడుతుందో అది ముక్తి మోక్షము అని చెప్పబడుతుంది. అంచేత జీవ దేహ సహితమైనటువంటిది ముక్తి స్వరూపంగా తెలియపరచబడుతుంది. అంచేత జగత్తు మిథ్య అని కొందరు పలికేటువంటి విషయం, అంటే జగత్తు మిథ్య, ఆ జగత్తు లేదు, బ్రహ్మ మిథ్య అని కొందరు చెప్పేటువంటి విషయం. అంటే జగత్తులో బ్రహ్మ లేడు, బ్రహ్మలో జగత్తు లేడు అనేటువంటి ఇరువురు చెప్పేటటువంటి విషయాలన్నీ అది మిథ్యావాదమే అని చెబుతూ ఆ బ్రహ్మ జగత్తు అనేటువంటి రెండు ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి అనేటువంటి విషయంగా జీవ దేహ సహితంగా ఈ యొక్క ముముక్షత్వం అనేటువంటి స్వరూపం తెలియపరచబడుతుంది. అందుచేత మనకి తత్వము అనేటువంటి విషయం నుండి నీవు అనేటువంటి స్థాయి నుంచి మనకి నేను అనేటువంటి స్థాయికి వెళ్ళటం జరిగింది. నీవు అనేటువంటి భౌతిక స్థాయి నుండి నేను అనేటువంటి అభౌతిక స్థాయిగా మారేటువంటి పరిణామమే ముముక్షత్వము ముక్తి అని చెప్పబడుతుంది. అంచేత మనం ఆ నీవు అనేటువంటి స్థాయిని తెలుసుకోవడానికి ఆ యొక్క తత్వవేత్త, పారసీక తత్వవేత్త ఎక్కడి నుండి వచ్చినమో ఎక్కడ కేగుటకవునో ఎవరీ నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు రాత్రియందు అక్కడ దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ ఫక్కిని ఈ మార్గంలో ఈ ఫక్కిని వచ్చిచు బోవుచు నుంటిమి ఎంతయో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు ఏంటి మధ్యలో ఈ రాత్రియందు ఈ భూమిలో ఈ మార్గం ఎక్కడ ఎలా తెలుస్తుంది అని ఆయన అన్వేషించారు. ఆ అన్వేషణలో మనం తెలియబడినటువంటి విషయం మనం వేద వాంగ్మయంలో చెప్పబడినటువంటి నీవు అనేటువంటి త్వం అనేటువంటి స్థాయి నుండి అహం అనేటువంటి స్థాయికి మనం పరిణామం చెందడమే ముక్తి అని చెప్పబడుతుంది. అంటే సూక్ష్మ మార్గంలో మనం విశ్లేషించుకున్నట్లయితే త్వం అనేటువంటి స్థాయి నుండి అహం అనేటువంటి స్థాయికి మారగలిగేటువంటి పరిణామమే ముముక్షత్వము ముక్తి అని చెప్పబడుతుంది. అంటే తత్వమసి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థాయి, ఆ విధమైనటువంటి ప్రయాణం ఆనాటి కాలంలో వేదాల్లో ఆ ఈశ్వరవాణి ఆనాడు పలికి ఈనాడు మానవాడికి ఒక మహోన్నతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాన్ని తెలియజేసింది. అది అనేక రూపాలుగా విస్తరింపబడి అనేక ధర్మాలుగా అనేక మతాలుగా విస్తరింపబడి ఈనాడు ప్రపంచంలో అవి ఆయా మార్గాల రూపంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అంచేత ఏ మార్గమైనా చేరేది ఒక్కటే, త్వం అనేటువంటి నీవు అనేటువంటి మార్గం నుండి అహం అంటే అహం అనేటువంటి నేననేటువంటి మూలానికి చేరవలసిందే. కాబట్టి ఆ నేననేటువంటి మూలాన్ని తెలుసుకోగలిగేటువంటి స్థాయిని పొంది తరింపజేసేటువంటి సాధన ఏది అన్నప్పుడు త్రయీ సాధన. ఆ త్రయీ సాధనే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి మూడు సాధన యొక్క కలయికతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ జీవ పదార్థాన్ని విచ్ఛేదనం చేసి ఆ అందులో ఉండేటువంటి మహా తేజస్సుని ఈ మూడు రూపాల్లో శరీర తత్వంలో, మానసిక తత్వంలో, ఆత్మతత్వంలో విస్తరింప చేయడం ద్వారా ఆ మహా తేజస్సు అది త్వం అనేటువంటి శరీర మానసిక తత్వాలతో ఉండేటువంటి త్వం అనేటువంటి స్థాయి నుండి జీవాత్మలో పరమాత్మ అనేటువంటి నేను అనేటువంటి అహం అనేటువంటి స్థాయిగా పరిణామం చెందేటువంటి స్థితి ఆ యొక్క మహా తేజస్సు. కాబట్టి ఆ విరాట్ నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అని తిరిగి ఆ విరాట్ రూపంలో కలిసిపోతుంది. ఎక్కడి నుండి తెగిపోయి ఆ యొక్క మహా తేజస్సు విస్తరింపబడి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ యొక్క మహా తేజస్సులో మిళితం కాబడుతుంది. కాబట్టి ఎక్కడి నుండి వచ్చితేమో ఎక్కడ కేగొట్టుకవును అనేటువంటి పారసీక తత్వవేత్త యొక్క ప్రశ్నకు సమాధానం మళ్ళీ ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ ఆ ప్రాంతానికి, ఆ జన్మస్థానానికే తాను వెళ్ళిపోవలసి ఉంది. అదే ముక్తి మార్గం, మోక్షము అనేటువంటి విషయంగా తెలియపరచబడుతుంది. అటువంటి మోక్ష మార్గాన్ని, ముక్తి మార్గాన్ని తెలియజేసేటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సాధన త్రయీ సాధన. ఆ త్రయీ సాధన కొద్దిపాటి సమయాన్ని మన యొక్క దినచర్యలో ఆచరించినట్లయితే అది కొద్దిగా మనలో వృద్ధి చెందుతూ మనలో ఎన్నో రకాలైనటువంటి శారీరక మానసిక మార్పులు మనలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ మార్పుల యొక్క పరిణామం అది ఆత్మ యొక్క స్వరూపంలో విస్తరింపబడి ఆ ఆత్మలో ఉండేటువంటి మాలిన్యాలు ఎక్కడి నుండి వచ్చాయి మాలిన్యాలు ఆత్మలో అన్నప్పుడు 84 లక్షల సుదీర్ఘ
అయినటువంటి దేహాలు ఆశ్రయించి ఆ దేహాల్లో ఆయా రూపాల్లో ఆయా జీవరాశుల్లో ఉండేటువంటి మాలిన్యాలన్నిటినీ పరిశుద్ధపరుస్తుంది. ఆ పరిశుద్ధపరిచినప్పుడు ఆత్మ పరిశుద్ధత చెందుతుంది. ఆ ఆత్మ పరిశుద్ధత చెందినటువంటి ఆత్మ ఎలా ఉంది? జ్ఞాన స్వరూపంగా పరిణామం చెందింది, ఆత్మజ్ఞాని. అందుకే నజాయతే మ్రియతేవ కదాచిన్నాయం బుద్ధ్వా భవితావనుభూయ అని చెప్పడం జరిగింది. అంటే ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి స్థితి ఏదైతే ఉందో అది శాశ్వతము. ఈ శరీరాల్లో పడినటువంటి మాలిన్యం అంతా ఆయా దేహాల నుండి తొలగింపబడడం చేత ఈ మానవ జన్మలో ఉండేటువంటి ఆ యొక్క దేహం అది ఆ యొక్క ఆత్మ జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సు చేత అది కూడా మహోన్నతమైనటువంటి తేజస్సుగా ఆ దేహం మారినప్పుడు శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు ఏకత్వ స్వరూపమైనటువంటి తేజస్సుగా మారిపోవడం చేత అప్పుడు ఆ యొక్క విరాట్ రూపం యొక్క తేజస్సు యొక్క స్వరూపంగా అవి పరిణామం చెందడం జరుగుతుంది. అప్పుడు మనలో ఆ నేను అనేటువంటి స్వరూపం యొక్క అంత్య పరిణామం నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అటువంటి స్థితి పొంది తరింపజేసుకోవడానికి ప్రతిరోజు దినచర్యలో కొద్దిపాటి మనం ఆ త్రయీ సాధన సమయాన్ని వెచ్చించగలిగినట్లయితే మనలో ఆ శారీరక మార్పులు, మానసికమైనటువంటి మార్పులు ఎన్నో మనం దర్శించవచ్చు, అనుభూతిని పొందవచ్చు. మన యొక్క భౌతిక జీవన విధానంలో భ్రాంతులు మనకు అనేక రూపాల్లో మనకి అవరోధాలు కలిగిస్తుంటాయి, ఆటంకం కలిగిస్తుంటాయి. వాటిని అధిగమించడానికి మన యొక్క సంకల్పం బలీయంగా ఉన్నట్లయితే, మనో సంకల్పం బలీయంగా ఉన్నట్లయితే ఈ అవరోధాలని, ఆటంకాలని అధిగమించి త్రయీ సాధన ద్వారా మన యొక్క ధ్యాన శక్తి, మనోశక్తి, ఈ మంత్రం ద్వారా ఏర్పడినటువంటి ఈ శారీరక శక్తి ఇవన్నీ కలిసి, మూడు శక్తులు కలిసి ఈ జీవ పదార్థాన్ని అద్భుతమైనటువంటి తేజస్సుగా మార్చగలుగుతాయి. అటువంటి అనుభూతిని పొంది తరింపజేసుకోవడానికి మనం ప్రతిరోజు కొద్దిపాటి సమయాన్ని త్రయీ సాధన గురించి వెచ్చించేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన యొక్క మనో సంకల్పంలో అది రోజు మనం ఒక కార్యక్రమంగా ఆహారం శరీరం ఆశించినట్లుగా మనసు కూడా ఈ సంకల్పంగా ఒక ఆహారంగా త్రయీ సాధన భుజించాలి అనేటువంటి విషయంగా ఆచరించగలిగినట్లయితే అప్పుడు మనకి ఆ అద్భుతమైనటువంటి అనుభూతి మనకి తెలియబడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనలో నిండి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆచరించినట్లయితే ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం మన యొక్క అనుభవంలో మనకే తెలియబడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క త్రయీ సాధన యొక్క విషయాన్ని ఆచరించి అద్భుతమైనటువంటి శక్తిని పొంది ధరించవలసిందిగా ఆ యొక్క మనవి. భూమి మనిషి జీవితానికి భూమి ఆధారం. ఈ భూమి మీద మనిషి కంటే ముందుగా అతడు జీవించడానికి కావలసినవన్నీ సృష్టించబడ్డాయి. మనిషి తన మనుగడికి వాటిని ఉపయోగించుకుంటున్నాడు, కానీ వాటి మనుగడికి కావాల్సిన ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎప్పుడైనా గమనించారా? దేని గురించి అయితే మనం ఆలోచించాలో దాని చులకనగా గడ్డి పోచుకుని చూస్తున్నాం, మన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాం. అదే మన చుట్టూ మన మధ్య తన ప్రాణాన్ని మన ప్రాణంగా నిలిపి ఒక సాధారణమైన చెట్టు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక చిన్న మొక్కే కదా అని మనం భావిస్తున్నాం, కానీ అది లేకపోతే మన జీవితమే లేదని మర్చిపోతున్నాం. మనిషి ఎదగాలంటే ఒక జీవితకాలం పడుతుంది, అది ఒక చెట్టు ఎదగాలంటే మన జీవితంలో కొన్ని క్షణాలు చాలు. అది మన జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఆ చెట్టే మనకి జీవనార్థం అవుతుంది. కార్తీక మాస పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభాసభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొన్నారో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలెను. కార్తీక మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 15 రోజుల ముందుగా గ్రామ కార్యకర్త, ఏరియా కార్యకర్త, డివిజన్ కార్యకర్తకు మీ పేరు తెలియచేయండి.
అభౌతికంగా స్వామి మన గ్రామం వచ్చినప్పుడు మన గృహాలకు ఆహ్వానించదలుచుకుంటే గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్తకు ముందుగా తెలియపరచండి. అభౌతికంగా స్వామి వారిని మన గృహాలకు ఆహ్వానించదలిచిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి విచ్చేసినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించారో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. కార్తీక మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు ఆజ్ఞలు తూచా తప్పక పాటించవలెను. కరోనా కష్టకాలంలో అందరూ ఆర్థికపరమైన అనారోగ్యపరమైన మానసికపరమైన కష్టాలను ఎదుర్కొంటూ ఎంతో ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో స్వామి ఆశీస్సులు పొందడానికి కార్తీక మాస అంతర్జాల పర్యటన ఒక అద్భుతమైన అవకాశంగా ప్రసాదించబడినది. పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసినదిగా విజ్ఞప్తి. మహితం బగు జీవరాశిలో ఘనుడనిపించు మానవుని గౌరవమంత స్వతంత్రతన్ స్వశక్తిని సముధార భావమున కేంద్రమునై విలసిల్లుచున్న దాధనమే ధనంబు తక్కినవి దంధనముల్ పదవెన్ని జెప్పినన్ మనుజునకెన్ని భాగ్యములు మంజుల విద్యలు ప్రాజరాజ్యముల్ దనరినగాని వ్యర్థము స్వతంత్రతయున్ స్వకులాభిమానమున్ జననియు జన్మభూమియును స్వర్గము కన్నగరీయమైన వంచును నెరిగున్నవానిదే విశుద్ధ మహామహితంబునైన జీవనము స్వతంత్రవర్తనము పావనమైన స్వగౌరవంబునో ధనము ధనంబు దంధనము ధర్మమే నీకు స్వరాజ్యమన్నిటన్ ధనములు వచ్చుపోవు జలదంబుల కైవడి నాత్మ గౌరవంబును స్వకులాభిమానమును భూషితమైన స్వతంత్రతాప్తియే ధనము నిషిద్ధ జీవన విధంబున మానవుడైన నీ ధనమును గోలుపోవలదు తద్ధన సాధనమే స్వ
పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి యొక్క అంతర్జాల పర్యటన నవంబర్ 24వ తేదీన జయతిమ్మాపురం, గోకవరం, కోరుకొండ, కట్టమూరు, పులిమేరు, తూర్పుపాకల, కాండ్రకోట, గోరింట, సూరంపాలెం, తాళ్ళూరు గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. ఆ గ్రామాల్లో స్వామి యొక్క ఆన్లైన్ అనుగ్రహ భాషణతో పాటు అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. నవంబర్ 24వ తేదీన జయతిమ్మాపురం గ్రామంలో జయతిమ్మాపురం గ్రామ సభ్యులంతా కూడా స్వామిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఆ సభలో శ్రీ దేశన ప్రసాద్, ఉమామహేశ్వరి దంపతులు స్వామిని సాల్వతో సత్కరించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు శ్రీమతి కురుకూరి సూర్యకాంతం గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కురుకూరి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కురుకూరి పద్మ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దేశం తులసమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కురుకూరి వీర సత్యకళ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి శ్రీ కురుకూరి గణేష్ గారు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతిలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సుల్ని పొందడం జరిగింది. గ్రామ సభా సభ్యులందరినీ కూడా గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసాదించారు. అనంతరం జగ్గంపేట డివిజన్లో మర్రిపూడి గ్రామంలో స్వామి యొక్క ఆన్లైన్ కార్యక్రమం, సభా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ పుట్ట వెంకట్రావు కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట చిన్నవీర్రాజు రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గద్దె గణపతిరావు గారు రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట వీర వెంకట సత్యనారాయణ కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సుబ్బారావు శ్రీదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సుబ్బారావు మంగయ్య గారి కుటుంబ సభ్యులు, శ్రీ మోతుకూరి సత్యరాజు సావిత్రమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సూర్యారావు వెంకయ్యమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ మోతుకూరి నరసయ్య సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మోతుకూరి బాపిరాజు రాణి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దిపాటి రామకృష్ణ సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట వీర వెంకట సత్యనారాయణ సత్యవేణి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ పుట్ట వెంకట్రావు కృష్ణవేణి దంపతులు స్వామిని సాల్వతో సత్కరించి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం జరిగింది. అనంతరం హారత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీమతి పుట్ట శ్రీదేవి గారు వారి కుటుంబ సభ్యులు స్వామి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆ కార్యక్రమంలో మర్రిపూడి గ్రామ సభా సభ్యులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం గోకవరం గ్రామంలో స్వామి యొక్క ఆన్లైన్ పర్యటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గోకవరం గ్రామ సభా సభ్యులంతా కూడా ఈ యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ రంది విష్ణుమూర్తి వీర్రాఘవ దంపతులు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొడ్డు అర్జున్ మణి దంపతులు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు శ్రీమతి దేవి వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతల శివ అర్జున కుమారి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ రంది విష్ణుమూర్తి వీర్రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ కొండపల్లి బాబీ సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొడ్డు రామకృష్ణ పార్వతి వారి కుటుంబ సభ్యులు వీరందరికీ కూడా స్వామి యొక్క ఆశీర్వాదాన్ని ప్రసాదించడం జరిగింది. గోకవరం గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించినవి. అనంతరం కోరుకొండ గ్రామంలో స్వామి యొక్క ఆన్లైన్ పర్యటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోరుకొండ గ్రామంలో స్వామిని వారి యొక్క గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ ఎన్వివి భాస్కర్రావు గారు, హిమలక్ష్మి దంపతులు, మణిదీప్, శ్రీ కర్రి రత్న సూర్య కుటుంబ సభ్యులు స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని ఘనంగా సన్మానించడం జరిగింది. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి వారి కుటుంబ సభ్యులు, వారి జయశ్రీ వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎన్కే రామకృష్ణ సత్యవేణి వారి కుమార్, శ్రీ సూర్య మణికంఠ సోమరాజు, శ్రీ రాజదీప్తి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ దూలం హరిబాబు, ఎన్కే రామకృష్ణ వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతిలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో స్వామి తూర్పుపాకల అనేటువంటి గ్రామంలో ఆన్లైన్ పర్యటన కార్యక్రమంలో స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ మాదిరెడ్డి రాంబాబు లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కనపర్తి వీరభద్రరావు రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అంబటి నాగేశ్వరరావు చక్రవేణి కుటుంబ సభ్యులు, శ్రీ తలిసిట్టి అప్పారావు నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బెల్లపకొండ పోతురాజు వరాలమ్మ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. తూర్పుపాకల గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసాదించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో
కాండ్రకోట గ్రామంలో స్వామి యొక్క ఆన్లైన్ పర్యటన కార్యక్రమంలో స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణరావు వీరవేణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పుల సత్యనారాయణ సూర్యకుమారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తలిశెట్టి సుబ్బలక్ష్మి కామరాజు దంపతులు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ గవర్సాన పోసిరత్నం యేసుబాబు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పల్లా ఉమా వెంకన్న, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోసిన జగ్గరాజు చిట్టమ్మ, వారి కుటుంబ సభ్యులు, శ్రీ మొగిలి వీరభద్రరావు వరలక్ష్మి, వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించడం జరిగింది. అనంతరం శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణరావు వీరవేణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పుల సత్యనారాయణ సూర్యకుమారి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తలిశెట్టి సుబ్బలక్ష్మి కామరాజు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ గవర్సాన పోసిరత్నం యేసుబాబు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పల్లా ఉమా వెంకన్న, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జాలి నాగమణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ గవర్సాన సత్యబాబు నాగవేణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి గణేష్ నాగమణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పబ్బినేడి వెంకటరమణ నాగలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ వినుకొండ వీర్రాజు మణికుమారి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పల్లా సుబ్బారావు మంగతాయర్, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోసిన వీర వెంకట సత్యనారాయణ సుభద్ర, వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ మల్లిరెడ్డి వీరవేణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మల్లిరెడ్డి సూర్యకుమారి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జాలి సూర్యకుమారి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జాలి ఆదిలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అమ్మిన లక్ష్మీదుర్గ, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పల్లా ఉమా, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గవర్సాన సుబ్బలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఇనుకొండ మణికుమారి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బదిరెడ్డి పాపారత్నం, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి నాయుడు నాగమణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి నట్ల కనక మహాలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పినిశెట్టి వరలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పురంశెట్టి వరలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చల్లాబత్తుల చక్రమ్మ, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గవర్సాన అమ్మాజీ, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బుదిరెడ్ల వెంకటలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎడ్ల సత్యవతి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి లక్కాకుల నాగలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మల్లిరెడ్డి సుబ్బలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సొరపల్లి చక్రవేణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మల్లిరెడ్డి వీరవేణి, వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను పొందడం జరిగింది. స్వామి కాండ్రకోట గ్రామ సభా సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోరింటి గ్రామంలో గోరింటి గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని ఘనంగా సత్కరించారు. స్వామి సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీమతి సామిదాల పద్మావతి వెంకటరాజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి స్వామి యొక్క ఆశీస్సుల్ని పొందడం జరిగింది. గోరింటి గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం సూరంపాలెం గ్రామంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు సూరంపాలెం గ్రామ సభా సభ్యులందరికీ కూడా అందజేశారు. స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ కోనపరెడ్డి ధర్మరాజు వెంకటలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో గ్రామ సభా సభ్యులంతా కూడా పాల్గొని స్వామి యొక్క ఆశీస్సుల్ని పొందడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాళ్ళూరు గ్రామంలో స్వామి వారి యొక్క గృహానికి ఆహ్వానించినటువంటి వారు శ్రీ బొడ్డు రామారావు గారు, అన్నపూర్ణ గారు, ఒబిణ్ణి అనంతలక్ష్మి గారు స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని ఘనంగా సత్కరించుకుని స్వామి యొక్క ఆశీస్సుల్ని పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ బొడ్డు వీరబాబు వెంకటలక్ష్మి దంపతులు, శ్రీ చలగళ్ళ సీతారాములు విజయలక్ష్మి దంపతులు, శ్రీ కోండ్రు ప్రసాదు ప్రమీల దంపతులు, శ్రీ ఒబిణ్ణి రాజబాబు భవానీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీమతి మోతుకూరి వీర్రాఘవ, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోండ్రు కనకలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మన్యం సత్యవతి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముత్యాల శేషారత్నం గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఒబిణ్ణి రామలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పోలిన మంగాదేవి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎలిదిండి వెంకటలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందారు. తాళ్ళూరు గ్రామ సభా సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ సభా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నిర్వహించడానికి చక్కటి సేవలు అందించినటువంటి డివిజన్ కన్వీనర్ శ్రీ రేఖా సత్యనారాయణ గారు, ఏరియా కన్వీనర్లు శ్రీ దేశన శ్రీనివాస్, శ్రీ రేఖా రామనోకరాజు, శ్రీ చీకల సత్యనారాయణ, శ్రీ ముత్యాల దుర్గారావు, శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా కన్వీనర్ శ్రీ జి రమణ, వీరందరినీ కూడా స్వామి యొక్క ఆశీస్సులతో వీరందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో జగ్గంపేట డివిజన్లో వెంగయ్యంపురం గ్రామంలో కూడా ఆన్లైన్ సభ నిర్వహించడం జరిగింది. కార్తీక సోమవారం ఆన్లైన్ సభలో వెంగయ్యంపురం
గ్రామ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు వారందరికీ కూడా ప్రసాదించడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో నవంబర్ 23వ తేదీన జగ్గంపేట డివిజన్లో సీతారాంపురం అనేటువంటి గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ మడగల నూకరాజు గారు, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని ఆశీర్వదించారు. అనంతరం ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీతారాంపురం గ్రామ సభ్యులు శ్రీ శెట్టిపల్లి సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ శెట్టిపల్లి కృష్ణార్జున గారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ అడప సాయి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్ల అప్పారావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్ల చంటిబాబు గారి కుటుంబ సభ్యులు, శ్రీ మడగల రామచంద్రరావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ మడగల గంగా వీరబాబు గారి కుటుంబ సభ్యులు, శ్రీ మడగల చిన్న నూకరాజు గారి కుటుంబ సభ్యులు, శ్రీ గంప ప్రసాద్ గారి కుటుంబ సభ్యులంతా కూడా హారతిలో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీర్వాదం లభించింది. అనంతరం జగ్గంపేట డివిజన్లో పరిసర గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి కూడా ఆన్లైన్ సభకి విచ్చేయడం జరిగింది. ఆ సభలో పాల్గొన్నటువంటి నరేంద్రపట్నం శ్రీ గుగ్గిలపు దుర్గాప్రసాద్ గంగాదేవి కుటుంబ సభ్యులు, బొరుగుపూడి శ్రీ పట్టం సూర్యనారాయణ ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, తాళ్ళూరు శ్రీ పైణ్ణి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, తాళ్ళూరు శ్రీ ఓబిణ్ణి సత్యవతి గారు కుటుంబ సభ్యులు, బొరుగుపూడి నుండి శ్రీ పట్టం అప్పారావు నూకరాజు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను పొందడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం కార్తీక సోమవారం నవంబర్ 23వ తేదీన జగ్గంపేట డివిజన్ మర్రిపూడి గ్రామంలో స్వామిని సాల్వాతో అభౌతికంగా సత్కరించినటువంటి వారు శ్రీ పుట్ట వెంకట్రావు కృష్ణవేణి దంపతులు స్వామి వారిని ఆశీర్వదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మర్రిపూడి సభ్యులు శ్రీ పుట్ట వెంకట్రావు కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట చిన్నవీర్రాజు రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గద్దె గణపతిరావు రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట వీర వెంకట సత్యనారాయణ కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సుబ్బారావు శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సుబ్బారావు మంగయ్య కుటుంబ సభ్యులు, శ్రీ మోతుకూరి సత్యరాజు సావిత్రమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సూర్యరావు వెంకయ్యమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ మోతుకూరి నరసయ్య సచివతి కుటుంబ సభ్యులు, శ్రీ మోతుకూరి బాబురాజు రాణి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దిపాటి రామకృష్ణ సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట వీర వెంకట సత్యనారాయణ సచివేణి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట శ్రీదేవి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతిలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. మల్లిసాల గ్రామంలో స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ అప్పాన సింగరం నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ గేసాల గంగరాజు వీరపార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ బల్లా విష్ణు సూర్యకుమారి సభ్యులు స్వామి వారికి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ అత్తులూరి శేషావతారం సత్యలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు అప్పలకొండ కుటుంబ సభ్యులు, శ్రీ తొట్టుపూడి త్రిమూర్తులు చిలకమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ చోడుకుర్తి వీరబాబు దేవి కుటుంబ సభ్యులు, శ్రీ రాయిరాజు ఈశ్వరుడు కుటుంబ సభ్యులు, శ్రీ తొట్టుపూడి సత్యబాబు పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ మంది రాంబాబు లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చంద్రగిరి దుర్గా నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి చంద్రగిరి పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ నండూరి ధనంజయరాం పద్మావతి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. మల్లిసాల సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి రాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు
जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि वीरी पल्लेरमुलनि सुहारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना परमुलु माकिच्चे परतत्त्वते जमुना परमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसी नटुलनिदिगो हरयो हुस्सेन शा सद्गुरु नरसी नटुलनिदिगो हरयो मोहियुद्दीन पातुषा सद्गुरु नरसी नटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఎంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.